హాయ్ గైస్, నేను మీ మాస్ మామ శ్రీకాంత్. రాజమండ్రిలో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి పనుల్లో ఒకటైనటువంటి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి. కోట్ల రూపాయలు పెట్టి దీన్ని డెవలప్ చేశారు. ఇదివరకు చిన్నగా ఉండేది, ఇప్పుడు బాగా విశాలంగా పార్కింగ్ సౌకర్యం, లోపల ఎక్విప్మెంట్ మొత్తం అన్నిటితో కూడా చాలా బాగా దీన్ని డెవలప్ చేశారు. కానీ అది ఎవరికి ఉపయోగమో నాకు అర్థం కావట్లేదు. కార్మికుల కోసం కట్టిన ఆసుపత్రి కార్మికులకి ఉపయోగపడట్లేదు. ఇది మీకు తెలుసా? నిజం, మా ఊళ్ళో అయితే ఉపయోగపడట్లేదు. లక్షల మంది కార్మికులు ఉంటే కేవలం 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలో కార్మికులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. చిన్న చిన్న ఫ్యాక్టరీల నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దాకా, మాల్స్ నుంచి బట్టల కొట్ల దాకా, అలా ప్రతి దాంట్లో పనిచేసే కార్మికులకి కూడా పిఎఫ్, ఈఎస్ఐ అనేది కట్ అవుతుంది. పిఎఫ్తో వేరే కదా అనుకోండి, ఈఎస్ఐ వచ్చేటప్పుడు మాత్రం కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి తప్పితే అది ప్రజలకు మాత్రం ఉపయోగపడేలా అయితే మాత్రం లేవు. దానికి కారణం ఏంటంటే, ఒక 10,000 నుంచి 12,000 రూపాయల సంపాదించుకునే ఏ ఒక్కరికి కూడా ఈ ఈఎస్ఐ అనేది ఉపయోగపడట్లేదు. అది ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తే కాంట్రాక్టర్ చెప్పడం, ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉన్న సూపర్వైజర్ దగ్గరికి వెళ్తే సూపర్వైజర్ చెప్పడం, ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఈఎస్ఐ హాస్పిటల్ దానికి సరైన ఎలా మనం అప్లై చేసుకోవాలి, దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఏ ఒక్కలో కూడా చెప్పరు. కేవలం పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు, సూపర్వైజర్లు, ఆ పైన హెచ్ఆర్లు, ఇలా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పేపర్ మిల్లు ఇటువంటి వాటిలో అయితే పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఈ కార్డు ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే, కాంట్రాక్టర్ ఈఎస్ఐ సరిగ్గా చెల్లించకపోవడం. కాంట్రాక్టర్ సరిగ్గా ఈఎస్ఐ చెల్లించకపోతే కార్మికుడికి దాన్ని అమలు చేసుకునే వెసులుబాటు దొరకడం లేదు. మీ ఊళ్ళో కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయా? ఉంటే మీలో ఎంతమందికి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఉపయోగపడుతుంది? మీ ఊళ్ళో ఉన్న పరిస్థితులు ఏంటి? కామెంట్ చేయండి. కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ ద్వారా లబ్ధి పొందాలని, ఈఎస్ఐ హాస్పిటల్లో మనకి వచ్చే ప్రతి సందేహానికి కూడా అక్కడ వాళ్ళు మనకి చెప్పే విధంగా ఒక మనిషిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎంతోమంది కార్మికులకు ఉపయోగపడే ఈ హాస్పిటల్ అందరి కార్మికులు నిజంగానే ఉపయోగపడే రోజు రావాలని కోరుకుందాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మాస్ మామ శ్రీకాంత్.